హలో మా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఇవాళ వీడియోలో విజయవాడ వెళ్ళేసి వద్దాము, అది కూడా జనరల్లో 1 డే ట్రిప్ చూద్దాము. ఇప్పుడైతే ప్రజెంట్ మనము గట్కేసర్లో ఉన్నాము. టైం వచ్చేసి 10:47 అంటే 10:50. నాకు ఇంకొక 3 minutesలో నా ట్రైన్ అయితే వచ్చేస్తుంది. రాగానే ట్రైన్లో కూర్చొని చూద్దాం. ఫస్ట్ సీట్స్ దొరికితే లేవో ట్రై చూసుకోవాలి. సీట్స్ దొరికితే మంచిగా ఉంటుంది. రేపు మార్నింగ్ 5 వరకు దింపేస్తుంది. మనం ట్రైన్లోకి వెళ్ళినాక మాట్లాడుకుందాం, ఓకేనా? ఇప్పుడు మనం ట్రైన్స్ గురించి మాట్లాడుకుందాం. హైదరాబాద్ నుంచి మనకు విజయవాడకు మల్టీ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి మామ. సో నీ యొక్క టైం బట్టి నువ్వు సెలెక్ట్ చేసుకో. ఇంకోటి ఏంటంటే మామ, మనకు చాలా మటుకు ట్రైన్స్ మన హైదరాబాద్లో కాచిగూడ, సికింద్రాబాద్, చెల్లపల్లి నుంచే స్టార్ట్ అవుతాయి. సో మీరు సడన్గా ప్లాన్ చేసుకున్నా కానీ మనకైతే జనరల్నైనా ట్రావెల్ చేయవచ్చు, ఎందుకంటే సీట్స్ దొరుకుతాయి మనకు. సో బెటర్. ఇంకోటి మామ, నేను అడ్వైజ్ ఏమి ఇద్దాం అనుకున్నా అంటే నైట్ బయలుదేరేట్టు చూసుకోండి, ఎందుకంటే మార్నింగ్ లోపు చేరుకుంటారు. సో మార్నింగ్ చేరుకోగానే అక్కడ చూసుకొని మళ్ళీ ఈవినింగే బయలుదేరేటట్టు ఉంటుంది, ఓకేనా? హలో మామ, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తెనాలి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం తెనాలిలో ఉన్నాం. ఇప్పుడు తెనాలిలో ఏం చేస్తున్నాం అంటే విజయవాడ అని తెనాలిలో ఏం చేస్తున్నాం అనుకోవచ్చు మీరు. నిన్న లేట్ నైట్ అయింది ఆఫీస్లో. సో మనం ఏం చేసినామంటే డెల్టా ట్రైన్ ఎక్కినాం. లేట్ అయింది, ఎట్లయినా జనరలే కదా అని చెప్పి నేనేం చేసిన డెల్టా ట్రైన్ ఎక్కిన. గట్కేసాలు ఆగుతారు డెల్టా ట్రైన్. సో ఆ డెల్టా ట్రైన్ ఎక్కి మనమైతే తెనాలి చేరుకున్నాం. విజయవాడ పోదా, సో మనం తెనాలి రేపెళ్ళి రాక పోతుంది. సో తెనాలిలో దిగినాం. ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్ 5 అవుతుంది. ఇంకో 1 అవర్లో మనకు విజయవాడ మెమో ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ పట్టుకొని మనమైతే విజయవాడకి వెళ్ళిపోదాం. ఓకే రైట్. మళ్ళీ అక్కడికి వెళ్ళినా మనం విజయవాడ చేరుకోగానే మనం ఏ ఒక్క ప్లాట్ఫామ్ మీద కానీ ట్రైన్ ఆగినా సరే కానీ మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి బయటికి రండి, ఓకేనా? మనం స్టేషన్కి ఎదురుగానే మనకు 24/7 ఆటోస్ అయితే ఉంటాయి. ఈ ఆటోస్ ద్వారా కూడా మనము టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. లేదా నేను నడుచుకుంటూ వెళ్తా అంటే నడుచుకుంటూ కూడా వెళ్ళవచ్చు. 4 kilometers ఉంటుంది. మేమైతే ఆటోలోనే వెళ్ళాము. పర్ పర్సన్ వచ్చేసి ఆటో వాడు 20 rupees ఛార్జ్ చేశాడు. ఎక్కువ అడుగుతాడు కానీ మీరు ఇవ్వకండి, 20 ఇస్తా అని చెప్పండి. సో 20 rupees తీసుకుంటాడు. తీసుకొని మనకు డైరెక్ట్ స్నానం చేసుకోనికి గుండం ఉంటుంది. ఆ గుండం దగ్గర దింపుతాడు. గుండము గుడి ఒక పక్కకే ఉంటుంది, కొంచెం దూరం, కానీ నీకు ముంగర చూపిస్తా, ఓకేనా? కనిపిస్తుంది కదా మామ, అక్కడ దింపుతాడు. అక్కడ దింపి కొంచెం ముంగర రాగానే మనకి ఇక్కడ స్నానం చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ స్నానం చేసుకోండి, ఓకేనా? ఇక్కడ స్నానం చేసుకొని పైకి రాగానే మనకు ఫ్రీ బస్సెస్ ఉంటాయి దేవస్థానం ఇవే. ఆ ఒక ఫ్రీ బస్ ద్వారా మనం పైకి కూడా వెళ్ళొచ్చు. లేదా నేను నడుచుకుంటా వెళ్తా అంటే అటు పక్క రోడ్ సైడ్ వెళ్ళి అటు నుంచి స్ట్రైట్ వెళ్తే మీకు ముంగర చూపిస్తా, అట్లా కూడా వెళ్ళొచ్చు, ఓకేనా? ఆ పక్క రోడ్ నుంచి మనము స్ట్రైట్ ఒక 50 meters వస్తే మనకి ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ ఎదురుగా నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి మనం కొద్దిగా ముందుకు రాగానే మనకి ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంటుంది. ఇక్కడ చెప్పులు పెట్టుకొని ఇంకొంచెం ముంగడికి ఇక్కడ పక్కకే మనకు ఫోన్స్ పెట్టుకొని ఉంటుంది. ఫోన్స్ అక్క పక్కకే బ్యాగులు పెట్టుకొని ఉంటుంది. బ్యాగులు పెట్టండి. ఇంకోటి ఫోన్స్ అయితే పక్క ఇక్కడ పెట్టేసేయండి, ఎందుకంటే మనకు పైన ఫోన్స్ అలవ్ లేదు. మళ్ళీ పైకి వెళ్ళినాక మళ్ళీ కిందికి రావాలి దానికోసం, ఓకేనా? సో మీ ఇక్కడ ఫోన్ అయితే ఇచ్చేసేయండి, ఓకేనా? అక్కడ పెట్టేసి కొద్దిగా ముందరికి వెళ్ళగానే మనకు ఇట్లా మెట్ల ద్వారా కూడా పైకి వెళ్ళడానికి రూట్ ఉంటుంది. సో మీరు ఇట్లా మెట్ల ద్వారా కూడా రూట్ పైకి వెళ్ళొచ్చు. లేదా మనకు ఎంట్రన్స్లోనే మనకు ఫ్రీ దర్శనము, ఇగో ఇక్కడ రాసి ఉంది కదా ఉచిత దర్శనము అని. ఉచిత దర్శనము ఇట్లనైనా పోవచ్చు, లేకపోతే 100, 300, 500 ఇలానైనా వెళ్ళొచ్చు. సారీ మనమైతే ఫోన్ అయితే పైకి తీసుకెళ్ళలేదు, ఎందుకంటే అలవ్ లేదు కదా. సో అమ్మవారు అయితే ఇలా ఉంటుంది. నిజంగా మనం అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగా అమ్మవారు అక్కడ కూర్చుందా అనే ఫీలింగ్ మీకు వస్తుంది. సో నేను ఒక చిన్న షార్ట్ లాగా రీల్ పెడతా, చూడండి, ఓకేనా? వినాశమై శాశ్వతమర్తిని శత్రుశేషమై సమాప్త సర్వమృత్యురూపిణి డమ 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 విలయ ప్రళయ కారిణి.
అది మనం ఇప్పుడు దర్శనం చేసుకుంటాం కదా, దర్శనం చేసుకుని కిందికి వెళ్తాం కదా, 3rd ఫ్లోర్లోనే మనకు అన్నదానం కూడా పెడతారు సత్రం. నేను అందులో తిన్నా. ఇంకోటి నేను సండే ఫాస్టింగ్ ఉంటా కాబట్టి ఒకటేసారి తింటా, సో అక్కడనే తినేసిన. అందుకే నీకు ఫుడ్ ఎక్కడ చూపించలేదు. మనకు టైమింగ్స్ వచ్చేసి అన్నదానం 5 AM నుంచి 10 PM వరకు మనకు అన్నదానం అవుతుంది. అరౌండ్ ఒక 150 kgs వరకు రోజు అయితే వండుతారు. అక్కడ తినండి, మంచిగా చాలా నీట్గానే ఉంది. తినేసేయండి అక్కడ, ఓకేనా. బయటికి అయితే ఇప్పుడే వచ్చిన. విజయవాడలో అయితే చాలా ఎండలు ఉన్నాయి, నాకైతే చెమటలు చాలా వస్తున్నాయి. ఇప్పుడైతే మనం రైల్వే స్టేషన్ వెళ్తున్నాము. ఇక్కడ కొద్దిగా ముందరికి రాగానే మనకి ఇక్కడ ఆటోస్ ఉంటాయి. ఈ ఆటోస్ ద్వారా మనం అయితే రైల్వే స్టేషన్ వెళ్ళిపోవచ్చు. సేమ్ 20 రూపీస్ తీసుకుంటాం. అది ఇప్పుడైతే అయిపోయింది మనది దర్శనం. ఇంకా 2-3 చూడాల్సిన ఉండే కానీ టైం సరిపోలేదు. ఇవాళ సండే అయ్యే వారికి ఏమైందంటే లేట్ అయిపోయింది. డిసప్పాయింట్ అవుతున్నాను నేనే. మనం వచ్చేటప్పుడు అయితే బుక్ చేసిండు వాడు, తత్కాల్లో బుక్ చేసిండు సెకండ్ సీటింగ్లో. మనం వెళ్ళిపోవచ్చు. ఎన్ని అనుకుందా ట్రైన్? బరాబర్ 12 ఉందన్న, ఇంకొక 20 minutes ఏమో ఉంది. అయితే మనం బరాబర్ విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాం. వేసుకొని రాగానే వెళ్ళిపోవాలి ఇంటికి. ట్రైన్లోకి వెళ్ళాక లేదా ఇంటికి వెళ్ళాక బడ్జెట్ ఏంటైనా మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఓకేనా. రైట్, అది మొత్తానికి అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. మనం ప్రజెంట్ గట్కేసర్లోనే ఉన్నాం. ఏమైందంటే ఆ ట్రైను ఇంకో ట్రైన్ వస్తుందని చెప్పి స్లో చేసినంటే గట్కేసర్ల మెల్ల దిగేసినాయా. చాలా టైం సేవ్ అయ్యాను, లేకపోతే ఇప్పుడు మళ్ళీ చెర్లపల్లి నుంచి బస్ కన్నా దేనికన్నా రావాల్సి వచ్చింది. అయిపోయింది. సో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి, ఓకేనా. రైట్. ఇప్పుడు మనం బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం మామ. నాకు ట్రైన్స్కి వచ్చేసి అరౌండ్ ఒక 300లో నాకు ట్రైన్స్ అయితే అయిపోయినాయి మామ. ట్రైన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఆటోస్కి వచ్చేసి నాకు రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్ 40 రూపీస్లో కంప్లీట్ అయిపోయింది. వీటికి 340 అయింది మామ. నెక్స్ట్ మనకు అక్కడ గుడి ముందు మనం లగేజ్, ఫోన్స్ నాట్ అలౌ కదా, అక్కడ ఒక 10-15 సరే 20 రూపీస్ అనుకోమా. 20 రూపీస్లో నాకు అక్కడ కంప్లీట్ అయిపోయింది. 360 రూపీస్. అన్నదాన సత్రం ఉంటుంది, నేను అన్నదాన సత్రంలోనే తినేసిన. ఇంకోటి నేను ఫాస్టింగ్ బట్టి నేను బయట తినాను, సో అక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇక వాటర్ బాటిల్స్ అవ్వచ్చు చిల్లర ఒక 100 అనుకోండి. ఇక ఇగో 360, 100, 460. అదే మామ, నీకైతే పక్క 500 లోపలనే నీకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది విజయవాడ ట్రిప్, ఓకేనా. రైట్, మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రైట్.